విజయనగరంలో ధామ బేతాళుడి విగ్రహాన్ని తన రాజభవనం నుంచి తీసేస్తాడు. అవమానించి దానిని చెరువులో పడేస్తాడు. రాజభవనం చంద్రకాంత్ ఖిలాని హోటల్ చంద్రకాంత్ ఖిలాగా మార్చిన తరువాత అదే హోటల్లో రంజిత్ పెళ్లి సమయంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ప్రియాతో పాటు ఊర్లోని మహిళలందరినీ ప్రేతాత్మ మాయం చేస్తుంది. మహిళలను వెతికే సమయంలో రంజిత్ మరణిస్తాడు. కొన్ని రోజుల తరువాత స్వయంగా మహిళలందరూ తిరిగొస్తారు. కాని వారి చేష్టలు విచిత్రంగా ఉంటాయి. సోనోగ్రఫీ ద్వారా తెలుస్తుంది అందరి గర్భంలోనూ రాక్షస బిడ్డ పెరుగుతోంది అని. ఇక ఇప్పుడు విజయనగరంలో వారందరూ భయపడి ఉంటారు, కంగారుగా ఉంటారు. ఎందుకంటే వారి భార్యలు, కూతుర్లు, కోడళ్ల కడుపులో రాక్షస పిల్లలు పెరుగుతూ ఉంటారు. సర్పంచ్ గారు, ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి. ఊళ్ళో ఆడవాళ్ళందరి కడుపుల్లోనూ రాక్షస పిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు ఈ రాక్షస పిల్లలు పుట్టిన తర్వాత మన ఊరి మీద కబ్జా చేసేస్తారు. నువ్వు గనక ఈ ఊరిని రక్షించాలి అనుకుంటే ఆ బేతాళుడి విగ్రహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి మళ్ళీ రాజభవనంలో స్థాపించాలి. దానివల్ల ఊరు గనక సురక్షితంగా ఉంటుందంటే నేను ఆ పనే చేస్తాను. కానీ దానిని ఎవరు తీస్తారు? ఆ బేతాళుడు అందరినీ మాయం చేస్తున్నాడు అంటే నన్ను కూడా మాయం చేసేస్తాడు. నేను ఆ విగ్రహాన్ని చెరువులోకి తోయించేశాను. దాన్ని నేనే తీయిస్తాను. సర్పంచ్ ఇంకా కొంతమంది చెరువు దగ్గర నిలబడి ఉంటారు. ధామాతో పాటు ఊర్లోని కొంతమంది చెరువులో విగ్రహం వెతకడానికి వెళ్తారు. కాని అందరి కాళ్ళు భయంతో వణికిపోతూ ఉంటాయి. వాళ్ళు రోజంతా విగ్రహం కోసం వెతుకుతారు. సాయంత్రం అవుతుంది, కాని విగ్రహం దొరకలేదు. ఇక్కడ విగ్రహం లేదు, ఇక్కడ కూడా లేదు. నాకు బాగా గుర్తుంది, నేను ఈ విగ్రహాన్ని ఈ చెరువులోనే తోయించేశాను. కానీ ఎందుకు దొరకడం లేదు? బహుశా అది మాయమైపోయి ఉండొచ్చు. నాకేమనిపిస్తుందంటే ఆ బేతాళుడే ఊళ్ళో అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో. అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ఉపాయం ఏముంది? ఇప్పుడు ఊరంతా కూడా బేతాళుడిని అవమానించినందుకు మూల్యం చెల్లించాలి. ప్రధాన్ ధామాతో పాటు ఊర్లో వాళ్లందరూ చెరువులో నుంచి బయటికి వచ్చి ఇళ్లకు బయలుదేరతారు. ధామా ఇంటికి చేరుకుంటాడు. తను చూసేసరికి భార్య సమీక్ష కూర్చుని రక్తపు వాంతులు చేసుకుంటుంది. సమీక్ష, సమీక్ష, నీకేమైంది? ఏమైంది? ధామా గొంతు విన్న తరువాత సమీక్ష తన తలను 360 డిగ్రీలు తిప్పుతుంది. ఇంకా ధామా వైపు నవ్వుతూ చూస్తుంది. మీరు వచ్చేశారా? ఏమైంది నీకు? సమీక్ష, నాకు సీమంతం చేయించండి. కానీ అది 7వ నెలలో చేస్తారు కదా? నాకిప్పుడు 7వ నెలే నడుస్తోంది. వెళ్ళి సైలెంట్గా పడుకో. నాకు సీమంతం చేయించండి. ధామా తిట్టిన వెంటనే సమీక్ష ఏడుపు మొదలుపెడుతుంది. తన కళ్లల్లో నుంచి కన్నీళ్లకు బదులుగా రక్తం కారుతుంది. సమీక్ష ఏడవటం చూసి ధామా తనని దగ్గరకు తీసుకుంటాడు. కాని తన మొహం భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏడవకు, రేపే నేను నీకు సీమంతం చేపిస్తాను. సమీక్ష నిద్రపోతుంది. కాని ధామాకి నిద్ర పట్టలేదు. నా కారణంగా ఊరంతా కూడా నాశనం అయిపోతుంది. నేను ఆ రాజ విగ్రహాన్ని రాజభవనం నుంచి తీయించి పారేయించకపోతే విజయనగరానికి కష్టమే వచ్చుండేది కాదు. అలా ఆలోచిస్తూ ధామా రాజభవనం చంద్రకాంత్ ఖిల్లా వైపు వెళ్తాడు. అక్కడ్నుంచే తను విగ్రహాన్ని తొలగించాడు. ధామా ఆ గదిలోకి చేరుకుంటాడు. అక్కడే బేతాళుడి విగ్రహం స్థాపించబడింది. అంతా దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. అక్కడ తనకి ఒక పెద్ద నేమ్ప్లేట్ కనిపిస్తుంది. దానిమీద ఏదో రాసుంటుంది. మహారాజు రుద్రప్రతాపుడి హస్తాలతో 1825వ సంవత్సరంలో స్థాపించబడింది. అంటే దీనర్థం ఈ విగ్రహాన్ని స్థాపించింది 1825లో. నేను 1825లోని వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి. ధామా రాజభవనానికి చెందిన వివరాలుండే గదిలోకి వెళ్తాడు. 1825వ సంవత్సరం దస్తావీజు వెతకటం మొదలు పెడతాడు. వెతగ్గా తనకి 1825వ సంవత్సరం దస్తావీజు దొరుకుతుంది. అందులో విగ్రహ స్థాపన పూర్తి వివరణ రాసి ఉంటుంది. ధామా పూర్తి వివరణ తీసుకుని సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. మీరు చెప్పిందంతా నిజమే సర్పంచ్ గారు. నేను విగ్రహాన్ని తీయించి చాలా పెద్ద తప్పు చేశాను. నేను విగ్రహ స్థాపన వివరాలను బయటకు తీశాను. నాక్కూడా చెప్పు. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ విజయనగరం ఎన్నో ఏళ్లగా తంత్రమంత్రాల రహస్య ప్రపంచానికి కేంద్రంగా ఉంది. 18వ శతాబ్దంలో మన పూర్వీకులు రామ్సింగ్ పక్క రాజ్యం మీదకు యుద్ధానికి వెళ్ళాడు.
రామ్ సింగ్ యుద్ధంలో గెలవబోయాడు. కాని పక్క రాజ్యస్థుడు తన ఓటమి గురించి భయపడి తంత్రమంత్రాన్ని ఆశ్రయించాడు. తర్వాత పక్క రాజ్యం నుంచి ఒక శక్తివంతమైన రాక్షస శక్తి అంటే ప్రేతాళ సమూహం మన రాజ్యం మీద దాడి చేసింది. ఆ ప్రేతాత్మలు అందర్నీ రాత్రికి రాత్రే అనారోగ్యం పాలు చేశాయి, పంట పొలాలను నాశనం చేశాయి. ఫలితంగా ఊరిని నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చాయి. పిల్లలు రాత్రివేళ అరిచేవారు. ఇక తెల్లవారేసరికి ఇళ్లల్లో మరణ మృదంగం మోగుతూ ఉండేది. అదంతా చూసి ఊరి వాళ్ళందరూ స్తంభించిపోయారు. రాజా రామ్సింగ్ నిస్సహాయంగా అనుభూతి చెందాడు. అప్పుడే ఊర్లోని ప్రముఖ తాంత్రికుడు శివానంద్ వారిని విజయనగర మహాసిద్ధ పురుషుడని అంటారు. ఆయన ముందుకు వచ్చి బాధ్యత వహించారు. రాత్రివేళ చీకట్లో శ్మశానానికి వెళ్లారు. ఆయన బేతాళ సిద్ధి మంత్రాన్ని జపించటం మొదలుపెట్టారు. బేతాళేశ్వరాయ కాల్ రాత్రి తంసో నాశాయ్, బేతాళేశ్వరాయ కాల్ రాత్రి తంసో నాశాయ్, బేతాళేశ్వరాయ కాల్ రాత్రి తంసో నాశాయ్. గంటల సాధన తర్వాత ఒక పాత శవం బేతాళుడి ఆత్మగా అవతరించింది. బేతాళుడు ఒక తెలివైన శక్తివంతమైన ఆత్మ. నువ్వు ఈ గ్రామాన్ని రక్షించు, ఈ చెడు శక్తులను తరిమికొట్టు, దానికి బదులు నీ అసంపూర్ణమైన కోరికను నేను తీరుస్తాను, నీకు విముక్తికి దారి చూపిస్తాను. అలాగే కాని గుర్తుపెట్టుకో, నువ్వు గనక నీ మాటలకు కట్టుబడి ఉండకపోతే నేనే మీకు స్వయంగా నాశనంగా మారుతాను. ఆ రోజు రాత్రి బేతాళుడు తన రౌద్ర రూపాన్ని చూపించాడు. ప్రేతాళ సమూహం మీదకు విరుచుకుపడ్డాడు. ఊరంతా ప్రశాంతంగా ఉంది. తర్వాత తాంత్రికుడు ఊరి వాళ్లందరినీ కలిశాడు. ఈ బేతాళుడు ఇక మీదట మన ఊరందరికీ రక్షకుడు. మీరందరూ తనని పూజించాలి. ప్రతి అమావాస్య రాత్రి ఒక మేకను బలివ్వాలి, తన శక్తులు అలాగే కొనసాగడానికి. తన పూజ గనక ఆగింది అంటే బేతాళుడు కోపానికి గురి అవ్వచ్చు. నేను బేతాళుని గౌరవిస్తూ రాజభవనంలో ఒక ప్రత్యేక గదిని ఇస్తున్నాను. ఊరి ప్రజలారా, ఈ విగ్రహం ఈ ఊరి ఆత్మ, దీనిని అవమానించకండి. నా పూర్వీకులు బేతాళుడి విగ్రహాన్ని రాజభవనంలో ఆవిష్కరించారు. నేనే దానిని చెరువులో పడేయించాను. ఎవరు అవమానించకూడదని కూడా వారు చెప్పారు. కానీ నేనే అవమానించాను. ఊరికి వచ్చిన ఈ స్థితికి నేనే కారణం. రాజభవనాన్ని హోటల్గా మార్చి వ్యాపారం చేయాలని చూశాను. నా మనసులో స్వార్థం పుట్టింది. మనం తాంత్రికుణ్ణి పిలిపించి బేతాళుడి విగ్రహాన్ని మళ్లీ స్థాపించాల్సి ఉంటుంది. సర్పంచ్ తాంత్రికుడు శివానంద్ వంశీకుడు. తాంత్రికుడు అభయ్నాథ్ని పిలిపిస్తాడు. వాళ్ళు చెరువు ఒడ్డున నిలబడి ఉంటారు. ధామా అతనికి ఇంతవరకు జరిగిన కథంతా వివరిస్తాడు. నేను బేతాళుడి విగ్రహాన్ని ఆ చెరువులోనే పడాయించాను. కొన్ని రోజుల తర్వాత ఊరి వాళ్ళందరూ వెతికినప్పుడు అది మాకు దొరకలేదు. ఆగండి, నేను ఇప్పుడే నా దివ్యదృష్టితో చూస్తాను. అభయ్నాథుడు కళ్ళు మూసుకుంటాడు. మంత్రాలు చదవటం మొదలు పెడతారు. కాసేపటి తరువాత అభయ్నాథ్ కళ్ళు తెరుస్తాడు. ఆ బేతాళుడు ముక్తిని పొందాడు. ఇప్పుడు అతని ఆవాహన మళ్లీ చేయాల్సి ఉంటుంది. అభయ్నాథ్ శ్మశానానికి చేరుకుంటాడు. ఆ తర్వాత అతని ఎదురుగా ఒక శవాన్ని ఉంచుతాడు. బేతాళుడు సిద్ధి మంత్రాన్ని చదవటం మొదలు పెడతాడు. బేతాళేశ్వరాయ కాల్ రాత్రి తంసో నాశాయ్. గంటల సాధన తరువాత ఆ శవంలోకి బేతాళుడి ఆత్మ ప్రవేశిస్తుంది. నన్ను నువ్వు ఎందుకు పిలిచావు? నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అవమానించాను. మళ్ళీ మా గ్రామాన్ని రక్షించండి. మీరు కోపానికి గురై విజయనగరం ఆడవాళ్ల గర్భంలో రాక్షస పిల్లల విత్తును నాటారు. దానిని నాశనం చేయండి. మూర్ఖుడా, నేను అటువంటి పని ఏమీ చేయలేదు. రాక్షస పేతాత్మలే ఈ పని చేశాయి. నేను దామా గ్రామాన్ని రక్షించే ప్రయత్నమే చేశాను. కానీ నాకు పూజ జరగకపోవడం వల్ల నేను బలహీనపడిపోయాను. అందుకే రాక్షస ప్రేతాత్మలు నన్ను ఓడించి ఆడవాళ్ళందరినీ కూడా మాయం చేశాయి. ఆ ప్రేతాత్మలు ఆడవాళ్ళందరి గర్భములోనూ తమ విత్తును నాటాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి? ఇక ఒకటే పరిష్కారం. నా విగ్రహాన్ని స్థాపించండి, నన్ను పూజించండి, నాకు బలివ్వండి. దాని ద్వారా నాకు శక్తులు వస్తాయి. ఆ తర్వాత నేను అన్ని ప్రేతాత్మలను సంహరించేస్తాను. ఆడవాళ్ళ అందరి గర్భము నుండి ఆ రాక్షస విత్తును తొలగిస్తాను. ఢోలు బాజాలు మోగుతాయి.
తాంత్రికుడు అభయ్నాథ్ రాజభవనంలో బేతాళుడి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఎదురుగా ఆడవాళ్లందరినీ నిలబెట్టి ఉంచుతారు. ఎదురుగా నిప్పు అంటించి బేతాళుడు సిద్ధిమంత్రాన్ని చదవటం మొదలు పెడతాడు. బేతాల్ సిద్ధి దేహి శక్తిం ఉద్ధోధ్య గుండబలం మం అంత్రే సన్నాదతి. కొన్ని గంటల సాధన తరువాత ఆడవాళ్లందరి నోట్లో నుంచి నల్లని పొగ బయటికి వస్తుంది. అది ఆ విగ్రహం నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆడవాళ్లందరూ కూడా స్పృహ తప్పి అక్కడే పడిపోతారు. కాసేపటి తరువాత ఆడవాళ్లందరూ స్పృహలోకి వస్తారు. అప్పుడంతా ముందులాగా మారిపోతుంది. అందరూ దెయ్యాల్లాగా ప్రవర్తించటం మానేస్తారు. ఊర్లో వాళ్లందరూ సంతోషంగా బేతాళుణ్ణి పూజించటం మొదలుపెడతారు.